నిజంగా చిరాకు పుడుతుందండి ఇలాంటి వాళ్ళని చూసి. చిరాకు అంటే అనుబంధాలు లేవు, వ్యక్తిత్వాలు లేవు, జంతువుల మాదిరి. జంతువులేంటి ఎలా ఉంటాయి అవి మీకు తెలుసు. కనబడగానే కలుసుకోవటం, పిల్లల్ని కనటం, ఆ తర్వాత దాని మీది దానిది, దీని మీది దీనిది. బాధ్యతలు, బంధాలు వాటికి లేవు. మనుషులు అలా మారిపోయారు ఈరోజు. మాకు బాధ్యతలు, బంధాలు అక్కర్లేదు, చట్టాలు ఉన్నాయి కనుక భయపడుతున్నారు. ఇంకా మనం రాసుకున్న కొన్ని చట్టాలు ఉన్నాయి కాబట్టి ఆ చట్టాలు మనం గౌరవించాలి కాబట్టి, ఒకవేళ అలా మనం గౌరవించకపోతే మనకి శిక్ష విధించబడుతుంది కాబట్టి భయంతో ఉంటున్నారు. లేదంటే పెళ్లి పెటాకులుగా మారడానికి సంవత్సరాలు కూడా అక్కర్లేదండి, నెలలు చాలు. కనుక నాన్న, తండ్రి ఇష్ట ప్రకారంగా బైబిల్ ఎవరినైతే అంగీకరిస్తుందో, బైబిల్ని ఇష్టపడేవాడు, దేవుణ్ణి ఇష్టపడే అమ్మాయిని చేసుకో, దేవుడిని ఇష్టపడే అబ్బాయిని చేసుకో. నీకు నచ్చాడనో, నీకు ప్రేమించాడనో, ఉత్తరం ఇచ్చాడనో, గిఫ్ట్లు కొనిచ్చాడనో ఇవి కాదు. ప్రారంభంలో అందరూ గిఫ్ట్లు కొంటారు. పెళ్ళైన తర్వాత చూడండి, ఏమండి పెళ్ళి 5 సంవత్సరాలు ఎందుకు ఒక చీరైనా కొన్నారా అంటది. ఈ కుర్రకారుకు తెలియదండి. ప్రారంభంలోని ఆకర్షణ, ప్రారంభంలో చూపించే ఈ ఆసక్తి చూచి మురిసిపోతుంటారు. అబ్బా, ప్రపంచంలోని ఏమండి వీడే అమర ప్రేమికుడు, వీడు తప్ప ఇంకొకడు లేడు అనుకుంటారు ఈ బుద్ధిహీనులు. తర్వాత వాడి నిజస్వరూపం ఎప్పుడు ఉంది, పెళ్లి చేసుకొని పోను అన్నట్టుగానే వెంటపడి తాళి కట్టించేసుకొని పిల్లలు కనేసిన తర్వాత అప్పుడు వీడి నిజస్వరూపం తెలుస్తుంటుంది. మరి ప్రారంభంలో నీ వెంట తిరిగేవాడు ఇప్పుడు నిన్ను చూడమన్నా చూడడు.